అమెరికా ఇరాన్ మధ్యలో జరుగుతున్న యుద్ధంలో అయితే ఖతర్లో కూడా బాంబులు అయితే పడ్డాయి. అసలు ఏం జరిగిందంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వాళ్ళు అయితే అమెరికా అయితే మధ్యలో వచ్చింది. ఇప్పుడు అమెరికా వల్ల అయితే ఈ గల్ఫ్ దేశాల్లో అయితే బాంబులు అయితే పడ్డాయి. ఇప్పుడే ఖతర్లో అయితే పడింది బాంబు. 4 దేశాల అమెరికా స్థానాలపై ఇరాన్ దాడి అయితే చేస్తుంది. మిడిల్ ఈస్ట్ లోని అన్ని అమెరికా మిలిటరీ స్థానాలను ఇరాన్ టార్గెట్ చేసింది. ఖతర్ తో పాటు ఇరాన్, బెహ్రెయిన్, కువైట్ లోని యుఎస్ మిలిటరీ బేస్లపై ఇరాన్ దాడి అయితే చేస్తుంది. ఖతర్ రాజధాని దోహాలోనే పేలుల శబ్దాలు అయితే వినిపించాయి. ముందు జాగ్రత్తగా ఖతర్, అమెరికాతో పాటు ఈ 4 కంట్రీలను అయితే ఇరాన్ అయితే టార్గెట్ అయితే చేసింది. ఇంకా అయితే అమెరికా అయితే ఇరాన్ తో గెలకకుండా ఉండింటే కనుక ఈ పాటికి ఇంత దూరం వచ్చేది కాదు. ఇప్పుడు ఖతర్ లో అయితే జనాలు అయితే చాలా భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు భయంగా ఉంది. అరబ్ కంట్రీలో ఉన్న వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. మన ఇండియా వాళ్ళు, వేరే కంట్రీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావదు. ఇప్పుడైతే ఖతర్లో కూడా పడ్డాయి. ఖతర్కి ఆనుకునే కువైట్ అయితే ఉండాలి. కువైట్కి ఆనుకునే బెహ్రెయిన్ అయితే ఉన్నాయి. ఈ అరబ్ కంట్రీలో చాలా ఇంకా మిగతా కంట్రీలు ఉన్నాయి. దాంట్లో ఇంకా ఏం జరుగుతుందో ఏమో ఎవరికి అర్థం కావడం లేదు. అందరూ ఖతర్లో ఉన్న మన ఇండియా వాళ్ళు, వేరే కంట్రీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక జాగ్రత్తగా ఉండండి. మీ ఇష్టమైన దేవుణ్ణి ప్రేయర్ చేసుకోండి.